సుశీల చిన్ననాటి స్నేహితుల్ని కలుసుకోవడంతో బాల్య జ్ఞాపకాల్ని నెమరువేసుకుంటారు అంతా కలిసి. అయితే సుశీలను గోపాలం అనే అబ్బాయి చూస్తూ ఉండేవాడని, ప్రేమించేవాడని మిగిలిన స్నేహితులను చెప్పడంతో ఆ జ్ఞాపకాన్ని కూడా నెమరువేసుకుంటుంది సుశీల. నిజానికి సుశీల స్నేహితురాలు సత్యవతి, భర్తే ఆ గోపాలం. ఆ కథ వివరించి అందరినీ నవ్వించారు సుశీల. ఆమె స్నేహితుల్ని చూస్తుంటే సత్యవతి తననే గోపాలం చూస్తున్నాడు అనుకునేది. దారిలో ఆగి నువ్వుల ఉండలు పెట్టి ప్రేమగా సుశీల కోసం ఎదురు చూస్తూ ఉంటే సత్యవతి మాత్రం తన కోసమే అవన్నీ చూస్తున్నాడు అనుకునేది. అయితే గోపాలం సత్యవతికి బావవరసే అవుతాడు. దాంతో సుశీల కూడా మనసులో గోపాలం అంటే ఇష్టమున్న సత్యవతినే గోపాలం ప్రేమిస్తున్నాడు అని నమ్మేది. ఈ క్రమంలో గోపాలం ఒకసారి సుశీల బ్యాగ్లో లవ్ లెటర్ పెడతాడు. అయితే గోపాలం లేఖ పెట్టిన పుస్తకం సత్యవతిది కావడంతో ఆ లేఖను చూసి తననే ప్రేమిస్తున్నాడు అనుకుంటుంది సత్యవతి. ఇక బాలు వెళ్ళి బయట ఉన్న గోపాలాన్ని లోపలికి తీసుకొస్తాడు. సుశీల సిగ్గుపడుతూ గోపాలం కూడా సుశీలను చూసి మురిసిపోతాడు. అప్పుడే సత్యవతి, ఈ ముసలాయన అప్పట్లో నా పుస్తకంలో లేఖ పెట్టడంతో నన్ను ప్రేమిస్తున్నాడు అని మాకు పెళ్లి చేశారు. తీరా పెళ్లి అయిన శోభనం రోజు నేను ప్రేమించింది సుశీలను, నిన్ను కాదు అని చెప్పాడు. దాంతో 10 ఏళ్ళు మా శోభనం వాయిదా పడింది తెలుసా అని చెప్తుంది సత్యవతి. అది విని సుశీల సిగ్గుపడుతూ అవన్నీ ఇప్పుడు చెప్తావేంటి అంటుంది. మరి మీ ఆయన్ని ప్రేమించిన వ్యక్తి దగ్గరకు నాకు చాలా ధైర్యం తీసుకొచ్చారే అంటుంది కామాక్షి. మరి ఈ వయసులో డ్యూయట్స్ పాడుకుంటాడా ఏంటి? ఎప్పుడో జరిగిన సంగతి ఈ వయసులోనా? నా కాపురం పోతుందన్న దిగులు ఉండదు కదా అంటుంది సత్యవతి నవ్వుతూ. ఇక మరో స్నేహితురాలు కూడా తన జ్ఞాపకాలను చెప్పుకుంటుంది అందరితో. ఇక అందరి ముందు సుశీల కేక్ కట్ చేస్తూ ఉంటుంది. అందరికీ తినిపిస్తుంది. చాలా సంబరంగా జరుగుతుంది సుశీల బర్త్డే. అయితే గోపాలానికి తినిపించవే అని సత్యవతి సుశీలను బలవంతంగా చేయడంతో సుశీల కేక్ తినిపిస్తుంది. గోపాలం పొంగిపోతాడు. నా జీవితానికి ఇది చాలు అంటాడు సత్యవతి. ఈ ముసలాయనకు ఇంతకన్నా ఏం వద్దు అంటుంది నవ్వుతూ. ఇక సుశీల ఏం బహుమతి ఇవ్వబోతుందో తెలుసుకోవాలని తప్పించిన ప్రభావతి, అత్తయ్య మీ మనసుకి నచ్చిన బహుమతి ఎవరిచ్చారు? మీ రిటర్న్ బహుమతి ఎవరికి ఇస్తారు అని అడుగుతుంది. దాంతో సుశీల బాలు పేరు అనౌన్స్ చేస్తుంది. కుళ్ళుకుంటారు. మనోజ్, రోహిణి, రవి, శృతులు సంతోషిస్తారు. తరతరాలుగా ఈ బహుమతిని అందుకుంటూనే ఉన్నాం. ఇది బాలుగాడికే. ఇది మా అత్తయ్య నాకు నచ్చి ఇచ్చింది అంటుంది బామ్మ. నేను నీకేం బహుమతి ఇచ్చానే అంటాడు బాలు. నా బాల్యాన్ని నాకు తిరిగి ఇచ్చావురా, ఇంతకన్నా నా మంచి బహుమతి ఏముంటుంది అంటుంది సుశీల. ఇక కమింగ్ అప్లో బాలు మీనాలు కలర్ గిఫ్ట్ నగల బంగారం సత్యాన్ని ముందు పెట్టి మనోజ్, ప్రభావతిలను దోషులుగా నిలబెట్టడం హైలైట్గా నిలిచింది. ఆ వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం.